ఒకటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే సామాజిక సమతుల్యత కావాలని, యా సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు పోవాలని, ఈ రుగ్మతలు పోవాలని, సమాజంలో మిగిలిన కులాలతో పాటు వీరు కూడా బ్రతకాలని ఒక గొప్ప ఆలోచనతోనే మహానుభావులు ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, సాహు మహారాజ్ గారి, పెరియార్ రామస్వామి నాయకర్ గారి, ఉద్దండులంతా, అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేశారు. రాను రాను ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వీరందరి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని ఈరోజు దానికి నిదర్శనమే మేము 5 కూర్చోటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. దీంట్లో ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా నెగ్లెక్ట్ చేసినాయి. ఇంతకుముందు ఈ సామాజికంగా అప్లిప్మెంట్ని ప్రక్కన పెట్టినాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కాలరాసినాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వాటాను సరిగా ఖర్చు చేయకపోగా అప్పలంగా వాటిని వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేశారు. వాటిని ఒక స్ట్రీమ్ లైన్ పెట్టి ఒక గొప్ప ఆలోచనతో ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోవాలా, ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు బాగుండాలా, అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆలోచన విధానం నడవాలా. తద్వారానే అంబేద్కర్ గారు కోరుకున్నది ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్కి చదువు అనేది ప్రాధాన్యత. చదువు ఉంటే ఏదైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని గొప్ప ఆలోచన. అది అంబేద్కర్ గారు కోరుకున్నారు. దానిని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నాడు నేడు స్కూల్స్ కానీ, అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, విదేశీ విద్య కానీ ఒక ప్రిడామినెంట్ సెక్టార్ని ఎన్నుకొని దాంతో అప్లిప్మెంట్ చేస్తూ ఈరోజు కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు మా పిల్లలు ఇళ్ళకెళ్తే, మా పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే, కూలికెళ్ళి వచ్చిన మా తల్లిదండ్రులు మా పిల్లలు ఇంగ్లీష్ చదవటం, మాట్లాడటం చూస్తే ఇంకెంతకన్నా ఏం కావాలి ఆ తల్లిదండ్రులకి? పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 12% ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 6%కి వచ్చిందంటే కారణం దట్ ఇస్ ద మెయిన్ వెంచర్. అదే కాకుండా ఆరోగ్యానికి ఇందాక మా అన్న చెప్పాడు. అలాగే పల్లెల్లోకి వెళ్ళిపోతే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళు. మాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూడక, మందులు ఉండి లేక ఇంటికి వచ్చి అసూలు బసేవాళ్ళం. ఈ రోజు గొప్ప నిర్ణయం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 3 అడుగులు ముందుకేస్తే ఆయన 6 అడుగులు ముందుకేసి ఈరోజు దేశంలో ఎక్కడా లేని ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏ హాస్పిటల్ అయినా ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి, 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి. మీకు తెలుసో తెలీదో ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని నయమైన తర్వాత ఇంటికి వచ్చినాక ఆ పేషెంట్ మరలా పనిచేసుకోలేడని ఆ పేషెంట్కి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి. సమాజంలో ఇంకేం కావాలా? ఒక ప్రక్క ఎడ్యుకేషన్, ఒక ప్రక్క ఆరోగ్యం, ఒక ప్రక్క ఈరోజు ఈ తెల్ల సొక్కాలు వేసుకోవటానికి కారణం నాగేశ్వరరావు గారికి అక్కడ మంత్రి ఇచ్చినా, రాజేంద్ర గారికి మంత్రి ఇచ్చినా, అంజన్ బాస మంత్రి ఇచ్చినా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని పరిపాలన చేస్తూనే రాజకీయ ప్రాధాన్యత, దానిలో మహిళలకు ప్రయారిటీ అన్నాడు. ఉద్యమాలు చేశారు కానీ ఎక్కడా ఉద్యమం ఫలితాలు ఎక్కడా లేవు ఫ్రూట్ఫుల్ గా. ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఖర్చు పెడితే డీబీటీ రూపేణా 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వచ్చి సామాజిక సాధికేంటి. 2,10,000 ఉద్యోగాలు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వచ్చిందంటే ఇంకంతా ఏం కావాలా? రాజ్యాధికారంలో భాగం, రాజ్యాధికారంలో అందరికన్నా ముందు వరుస, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిడామినెంట్ పోర్ట్ఫోలియోలు. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. మేము ఎందుకు అంటున్నామంటే 2019కి ముందు ఈ రాష్ట్ర పరిస్థితి వేరు, 2019 తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి వేరు. 2024లో 19లో జరిగినప్పుడు ఈరోజు 56 నెలల పరిపాలన, 56 నెలల పరిపాలనకు నిలువుటద్దం అంబేద్కర్ గారి విగ్రహం. నేను చేసిన పరిపాలనకి ఇదిగో అంబేద్కర్ గారి విగ్రహం. ఆయన ఏం కోరుకున్నాడో అది చేసి చూపిస్తా ఉన్నాం. ఆయన ఏం ఆకాంక్షించాడో అది చేస్తా ఉన్నాం. ఈ 2024 ఎన్నికలు సామాజిక సమతుల్యానికి గీటు రాయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు, దళిత గిరిజన బహుళను ప్రక్కన పెట్టినటువంటి చంద్రబాబు పరిపాలనకు పోటీ జరగబోతా ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అనే ముఖ్యమంత్రి గారికి, పెత్తందారులకు నేను చెప్పే చంద్రబాబుకి పోటీ జరగబోతా ఉంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, డబ్బు వరదలే ప్రవహించినా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ పేద కులాలన్నీ నిలబడబోతామని చెప్పడానికి గర్విస్తా ఉన్నా.